భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నాడు. తన తల్లిదండ్రులు బతుకున్నంత కాలం మాట్లాడిన కోయ భాష మీద ప్రేమతో శ్రీనివాస్ పెళ్లి పత్రికను ఓవైపు కోయ భాషలో ముద్రించాడు, మరోవైపు తెలుగులోనూ ముద్రించి పత్రికను పంచాడు. దీంతో పెళ్లి పత్రికలో ఉన్న కోయ భాషను ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లికొడుకు శ్రీనివాస్ తల్లిదండ్రులు గతంలో భద్రాచలం దగ్గరలో ఉన్న సారపాక గ్రామంలో నివసించేవారు. అక్కడ వాళ్ళ మాతృభాష అయిన కోయ భాషలోనే మాట్లాడేవారు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం తండ్రి సింగరేణి ప్రాంతానికి వచ్చి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. ఆ తర్వాత తల్లి కూడా మరణించింది. దీంతో అక్క, బావ, అన్నా వదిలిన సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారు మాట్లాడిన కోయ భాషతో ఒకవైపు, మరోవైపు తెలుగులో పెళ్లి పత్రికను ముద్రించి బంధువులకు, గ్రామస్తులకు పంచాడు. నా పేరు ఉండాలి శ్రీనివాసం. మాది భద్రాచలం సారపాక. మా నాన్న పుట్టిన ఊరు అది. మా నాన్న మా అమ్మ వాళ్ళు కోయ భాషలో మాట్లాడేవారు. ఇది మేము మా నాన్నకి జాబ్ వచ్చిన తర్వాత ఇల్లందులో సెటిల్ అవ్వడం వల్ల మా కోయ భాష మీద పూర్తి అవగాహన లేకుండా పోయింది. అదే విషయాన్ని మా సోదరుడు నా పెళ్లి కార్డు కోయ భాషలో ముద్రించి ఆ సంస్కృతిని, భాషను ఎవరు మర్చిపోకుండా ఉండడం కోసం నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది. ఇదే మన కోయ వాళ్ళందరూ కలిసి పాటించి వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ప్రతిదీ కోయ భాషలో ముద్రించి మన భాషను కాపాడుతారని, మన ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నాడు. తన తల్లిదండ్రులు బతుకున్నంత కాలం మాట్లాడిన కోయ భాష మీద ప్రేమతో శ్రీనివాస్ పెళ్లి పత్రికను ఓవైపు కోయ భాషలో ముద్రించాడు, మరోవైపు తెలుగులోనూ ముద్రించి పత్రికలను పంచాడు. దీంతో పెళ్లి పత్రికలో ఉన్న కోయ భాషను ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి కొడుకు శ్రీనివాస్ తల్లిదండ్రులు గతంలో భద్రాచలం దగ్గరలో ఉన్న సారపాక గ్రామంలో నివసించేవారు. అక్కడ వాళ్ళ మాతృభాష అయిన కోయ భాషలోనే మాట్లాడేవారు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం తండ్రి సింగరేణి ప్రాంతానికి వచ్చి ఉద్యోగం చేస్తూ మృతి చెందారు. ఆ తర్వాత తల్లి కూడా మరణించింది. దీంతో అక్క, బావ, అన్నా వదిలిన సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారు మాట్లాడిన కోయ భాషతో ఒకవైపు, మరోవైపు తెలుగులో పెళ్లి పత్రికను ముద్రించి బంధువులకు, గ్రామస్తులకు పంచాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నాడు. తన తల్లిదండ్రులు బతుకున్నంత కాలం మాట్లాడిన కోయ భాష మీద ప్రేమతో శ్రీనివాస్ పెళ్లి పత్రికను ఒకవైపు కోయ భాషలో ముద్రించాడు, మరోవైపు తెలుగులోనూ ముద్రించి పత్రికలను పంచాడు. దీంతో పెళ్లి పత్రికలో ఉన్న కోయ భాషను ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ పెళ్లి పత్రికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్ అంతరించిపోతున్న ఆదివాసీల భాషను పరిరక్షించాలని ఒక వినూత్న కార్యక్రమానికి ఒక ఆదివాసీ జంట శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈలందుకు చెందిన శ్రీనివాస్ తన పెళ్లి ఎల్లుండి ఆదివారం రోజు పెళ్లి ముహూర్తం ఉంది.
సో ఆదివారం రోజు తన పెళ్లికి సంబంధించి తన బంధుమిత్రులకు తన స్నేహితులందరూ కూడా పెళ్లి కార్డును తను పుట్టిన ఆ కోయ కులానికి సంబంధించిన భాషలోనే ముద్రించి ఆ భాష మీద ఉన్న మమకారాన్ని వారు చాటుకున్నారు. వారి అన్నగారు బాలరాజు వారి వదిన అనిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా చెప్పొచ్చు. మనం చూడొచ్చు భాష కోసం ఓ పక్క తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రధాని మోదీతో ఘర్షణ పడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్న సందర్భం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూర్తిగా ఏజెన్సీ జిల్లా, ముఖ్యంగా కోయలు, తర్వాత కొండారెడ్లు కూడా ప్రిమిటివ్ ట్రైబ్స్ చాలా ఉంటారు. మనం చూడొచ్చు ఈ బాలరాజు అదేవిధంగా శ్రీనివాస్ తండ్రి వృత్తిరీత్యా ఇళ్లను వచ్చి స్థిరపడ్డాడు. అయితే వారి నాన్న తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. తమ తల్లిదండ్రులు కోయ భాషలోనే మాట్లాడేవారు. ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో పాటు అంతరించిపోతున్న భాషను కూడా పరిరక్షించాలి, ఇప్పుడున్న ఆదివాసీ యువత కూడా తమ భాషను పరిరక్షించాలని వారు ఒక ప్రయత్నం అనేది కూడా ఒక చాలా మంది ప్రశంసలు గుర్తిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయ భాషకు సంబంధించి, కొండ్రెడ్ల భాషకు సంబంధించి ఐటీడీఏ కూడా ప్రిమిటివ్ ట్రైబ్స్ మీద చాలా కాలంగా పరిశోధన చేస్తుంది. వారి లిపిలో కూడా వారికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా ప్రవేశపెట్టిన సందర్భం ఉంది. అయినా కానీ ఒక ఏజ్ వచ్చినాక, 10th క్లాస్ ఆ స్టాండర్డ్ వచ్చినాక కూడా వారి భాష మాట్లాడకుండా ఆ భాషకు సంబంధించిన పట్టు తగ్గిపోతున్న క్రమంలో ఇక మీదట ఏదైనా శుభకార్యాలున్నా ఏ కార్యక్రమమైనా కానీ కోయ భాషకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదివాసీ సంఘాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్న సందర్భం. మొత్తం మీద ఒక పెళ్లిని ఒక ఈ అంతరించిపోతున్న ఆదివాసీ భాషని పరిరక్షించడం కోసం తన పెళ్లిని కూడా ఒక సాధనంగా వాడటం పట్ల చాలా మంది ప్రశంసలు గుర్తిస్తున్న సందర్భం ఉంది. శ్రీనివాస్. రైట్ రవి, థ్యాంక్ యూ.